శ్రీ సత్యసాయి దివ్య చరిత్ర నిత్యపారాయణ గ్రంథము 189వ పేజీ 28వ అధ్యాయము. అంశాలు: శ్రీ సాయి సూక్తి, బ్రహ్మరాతను కాదన్న సాయి రాత, సాయి వాక్కు, సర్వదేవతా వాక్కు, సంపూర్ణ ఫలదాయి శ్రీ సత్యసాయి, ఎవరికి పట్టుబడని దివ్య సాయి, ఎవరికి పట్టుబడని దివ్య సాయి, నమ్మిన రుజువు చూపే రుజువక్త సాయి. శ్రీ సాయి సూక్తి: సత్యభాషివై సాయి సుసాక్షిగనుము, మోక్షమాసించి సాయి సుమూలమనుము, విశ్వమోహన గానము వీనులలరా, ఆలపించిన స్వాముడే అతను నమ్ము అంటారు బాబా. స్వామి అంటే సత్యం, సత్యం అంటే స్వామి. సత్యభాషణ, నిజం చెప్పుట మొదటి లక్షణం కావాలి. అన్నింటికీ అందరికీ సాక్షి స్వామియే కాబట్టి వారికి ఇతరమేమీ సాక్షిగా ఉండజాలదు. సాక్షి వర్జితుడు సాయి. అట్టివారి దగ్గర మనం ఆశించాల్సింది ఉన్నతమైన మోక్షపదం, అంతేకాని తర్క వితర్కాలు కాదు. ఈ అనంతమైన విశ్వం అంతటా వ్యాపించి ఉన్న ఓంకారనాథ స్వరూపులే వారు. విశ్వాన్ని మోహపరవశం చేసిన లేస్తున్న ఆ నాదం వారిదే. ఆ శ్యామమోహనుడే ఈ సాయి అన్న సత్యాన్ని మరవక మసులుకోవాలి మనం. బ్రహ్మరాతను కాదన్న సాయి రాత, స్వామి చూపే కృప అపారం కాబట్టి భక్తులు ఆయనను కృపావర్షతీతి ఇతి సాయి అని తలుచుకుంటారు. హైదరాబాదుకు చెందిన వ్యాపారస్తుడొకడు వ్యాపారములో నష్టాలకు, జీవితంలో కష్టాలకు లోనయ్యి తన అదృష్టం వంకరించడానికి దుఃఖపడుతూ ఎందుకైనా మంచిదని ఒక హస్త సాముద్రికుని వద్దకు పోయి తన హస్తరేఖలు పరిశీలించి తగిన సలహా ఇమ్మని కోరాడు. సహజంగా స్వామి భక్తుడైన ఇతను నిత్యకృత్యములో వస్తున్న కష్ట పరంపరలకు తట్టుకోలేక ఆ సలహా కోరాడు. ఆ సాముద్రికుడు అన్నీ పరిశీలించి అదృష్టరేఖ, ధనరేఖ లోపించింది కాబట్టి జీవితంలో కష్టనష్టాలు తప్పవని సెలవిచ్చాడు. ఇది ఆ వ్యాపారి మనసులో బలంగా నాటుకొని తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. ఏమి చెయ్యాలో అతనికి తోచలేదు. ఆ స్థితిలో అతనికి నిద్రలో స్వామి దర్శన భాగ్యం కలిగింది. స్వామి ఇతనిని పరామర్శించి అదృష్టరేఖ లోపించిందా అని అడుగుతూ అతని చేతిని తమ చేతిలోనికి తీసుకొని ఒక కత్తి తీసుకొని చేతిలోని అదృష్టరేఖను తీర్చిదిద్దారు. కళ అయిపోయింది. ప్రొద్దున్న నిద్రలేచిన వ్యాపారికి చేతిలో స్పష్టంగా ధనరేఖ చేతిలో స్పష్టంగా ధనరేఖ అంటే అదృష్టరేఖ కనపడడం ఆశ్చర్యం కలిగింది. ఇది స్వామి చేసిన తమాషాయేమో అని భావించాడు. అతను మొదట్లో, కాలక్రమేణా తెలిసి వచ్చింది అది అత్యంత సత్యమైన సాయి మహిమ అని. అతను పట్టిందల్లా బంగారమయ్యి అనంతమైన ధనాన్ని సంపాదించాడు. తమనే నమ్మిన వాని నుదుటిరేఖ మార్చడం సాయి బ్రహ్మకు క్రొత్త కాదు కదా. సాయి వాక్కు సర్వదేవతల వాక్కు. సాయి వాక్కు అమోఘం, ఆచరణనీయం, అనులింఘనీయం, ఎవరికి దాటడానికి శక్యం కానిది. భక్తునికి సరియైన అవగాహన కావాలి, ఓర్పు కావాలి. అయితే సరిగా అర్థం చేసుకోగలందులకు స్వామినే ప్రార్థించాలి. అలాంటి ఆ వాక్కుల లీలలను పరిశీలిద్దాం. ఒక భక్తుడు తన కుమార్తె వివాహం గురించి ఆందోళన పడుతూ స్వామిని ఆశ్రయించాడు. స్వామి అతని కోరిక మన్నించి శ్రావణమాసములో వివాహం అవుతుంది అన్నారు. అతను సంతృప్తితో ఇంటికి వచ్చే శ్రావణమాసంలోనే వివాహం అవుతుంది కదా అని నిశ్చింతగా గడిపాడు. శ్రావణం వచ్చింది, వెళ్ళింది, వివాహం కాలేదు. ఇతను నిస్పృహతో స్వామి మాట పొల్లుపోయిందే అని భావించటం మొదలుపెట్టాడు. కాలం గడిచింది. 2 శ్రావణాలు వెళ్ళిపోయాయి. అతనికి స్వామిపై నమ్మకం సడలడం మొదలైంది.
ఇంతలో 3వ సంవత్సరంలో శ్రావణం రావటం, ఆ నెలలోనే వివాహం జరగటం జరిగింది. ఇది జరిగాక స్వామి అతనితో శ్రావణమాసం అంటే ఏ సంవత్సరం శ్రావణమో తెలిసిందా అని అవసరమైన ధైర్యాన్ని తమ సంభాషణ ద్వారా అందించి కాగల కార్యాన్ని యథావిధిగా జరిపించారు. సంపూర్ణ ఫలదాయి శ్రీ సత్యసాయి. తెలంగాణ ప్రాంతం నుండి ఒక దంపతులు స్వామిని ఆశ్రయించి తమకు పుత్ర సంతానం అనుగ్రహించమని వేడారు. స్వామి ఆ భక్తురాలికి ఒక ఆపిల్ పండు ఇచ్చి తినమన్నారు. ఆమె ఆ ఆపిల్ పండును సంతోషంగా భర్తకు చూపించింది. దానిపై ఎలుక కొరికినట్లుగా 2 చోట్ల పండ్లు గుర్తులు ఉన్నాయి. ఎలుక కొరికినట్లుగా పళ్ళ గుర్తున్నాయి. వారికి అనుమానం వచ్చింది, ఆ సంపూర్ణ ఫలం వల్ల అవయవం లోపంతో శిశువు జన్మిస్తాడేమోనని. ఎలుక కొరికింది, అది తింటే శిశువు ఏదన్నా అంగవైకల్యం వస్తుందేమో అని అనుకున్నారంట. కానీ స్వామి ఇచ్చిన ఫలం కాబట్టి ఏమీ అనలేక ఊరుకున్నారు. సర్వంతర్యామి అయిన స్వామికి తెలియనిది ఏముంది? వారు స్వయంగా భక్తుని వద్దకు వచ్చి, నిర్భయంగా ఉండు, ఏ భయం లేదు, నీ బిడ్డకు పుట్టగానే 2 పళ్ళు కూడా ఉంటాయి అన్నారు. స్వామి మాట యథార్థం అయింది. ఆమె ఒక మగ శిశువుకు 2 పండ్లతో ఉన్న శిశువు జన్మనిచ్చింది. స్వామి మాట అంటే సర్వదేవతల మాట కదా మరి. ఎవరికీ పట్టుపడని సాయి. స్వామి సంకల్పం ప్రకారం విశ్వం భ్రమిస్తుంది. అందువల్ల ఏదో విధంగా తెలివితేటలతో వారిని బద్ధుడిని చెయ్యాలంటే అది అసాధ్యమైన విషయం. సాయి మాటలకు చెందిన అటువంటి ఒక సంఘటన చూద్దాం. ఒకసారి స్వామి తమ కేరళ రాష్ట్ర పర్యటన సందర్భంగా ఎర్నాకుళం వచ్చారు. అక్కడ తమ దివ్య సందేశాన్ని అందించారు. స్వామి ఎవరి మనసును నొప్పించరు. సందేశం చివరిలో స్వామి వెళ్ళిపోతారని బాధపడుతున్న భక్తులను ఉద్దేశించి మళ్ళీ వస్తాను అన్నారు. ఈ సందేశాన్ని మొత్తం రికార్డు చేసుకున్నారు అక్కడి వారు. స్వామి మాటలను మలయాళంలోకి అనువదించడం జరిగింది. అది కూడా టేప్ రికార్డులో రికార్డు అయ్యింది. మురళీధరన్ అనే భక్తుడు స్వామిని ఇంకొకసారి ఆహ్వానించి రప్పించుకోవడానికి ఇది చక్కటి అవకాశం కాబట్టి స్వామికి ఈ టేపుని వినిపించి మాట తప్పని స్వామిని మరొకసారి రమ్మని ప్రార్థిద్దామని నిర్ణయించుకొని తోటి 60 మంది భక్తులతో చెప్పి వారి ఆమోదం పొంది తర్వాత స్వామి వద్దకు పోయి ఆ మాట విన్నవించుకున్నాడు. స్వామి అమాయకంగా అలాగా, ఏది ఆ టేపు విన్నాం అన్నారు. ఆ టేపు వింటే అందులో స్వామి సందేశం అంతా ఉంది. మళ్ళీ వస్తానన్న మాట తప్ప. ఆశ్చర్యపోయి నమస్కరించి తిరిగి వచ్చేశారు వారు. నమ్మిన రుజువు చూపే రుజువక్త సాయి. ఒక భక్తురాలి వివాహానికి తాము స్వయంగా విచ్చేస్తామని బాబా చెప్పారు. ఆ మాట మీద నమ్మకంతో వారు వేదికపై స్వామి కోసం స్వయంగా సింహాసనం అమర్చారు. స్వామి రాక కోసం అందరూ ఎదురు చూడసాగారు. ముహూర్తం వేళ దగ్గర పడింది, కానీ స్వామి జాడ ఎక్కడా వారికి కనబడలేదు. ముహూర్తం మించిపోతుందనే భావనతో వారు వివాహం జరిపించారు. ఈ కార్యక్రమం మొత్తం వీడియో తీశారు. తర్వాత వివాహ వేడుకల వీడియో క్యాసెట్ ప్లే చేసి చూస్తున్నప్పుడు స్పష్టంగా పెళ్లి కూతురి ప్రక్కన స్వామి నిలబడి తమ ఆశీర్వచనం అందిస్తున్న ఘటన వీడియోలో రికార్డు అయి వచ్చింది. అది చూచి అందరూ ఆనంద బాష్పాలతో తబ్బిబ్బు అయినారు. కాబట్టి స్వామి మాట అంటే మాటే. స్వామి మాటలను చేతలను మనం చర్మచక్షువులతో చూచి అల్పబుద్ధితో విచారించి నిర్ణయించకూడదు. అవి సామాన్య బుద్ధి జ్ఞానాలకు అతీతం. స్వామి వచ్చినట్లు గుర్తుగా కొందరి ఇండ్లల్లో పాదముద్రలు రావటం, సింహాసనములో పరిచిన వస్త్రములు కూర్చొని లేచినట్లుగా చెదిరిపోయి ఉండటం మొదలైనవి భక్తులకు అనుభవములే. సాయి అంటే ఓయి అని పలికే దయాసాగరుడు సాయి. భౌతికంగా పత్తులో ఉంటూ 7 సముద్రాల ఆవలనున్న విదేశీయులకు కూడా దర్శన స్పర్శన సంభాషణాదులను అనుగ్రహిస్తూ వారి సందేహాలను తీరుస్తూ అవసరమైన సందేశాలను ఇస్తూ వారి ఆధ్యాత్మికోన్నతికి బాటలు వేస్తున్నారు. తమ ప్రాణమాన విత్తాలను వారి పాదాల మ్రోల దక్షిణగా సమర్పించడానికి వారి కరుణా కటాక్షమే మోక్షదాయకమని భావించే భక్తులు
దేశ విదేశాలలో కోకొల్లలుగా ఉన్నారు. వారిలో మనం కూడా ఒకరు కావటం ఆనందదాయకం కదా. విశ్వవ్యాపిత భక్తంచ సర్వవ్యాపిత శక్తిదం సతతోధారకం సర్వం సాయం వందే జగద్గురుం. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ సత్యసాయి దివ్య చరిత్ర నిత్యపారాయణ గ్రంథము 28వ అధ్యాయము సంపూర్ణం.